మొటిమలు ఉన్నప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు మొటిమలు ఎందుకొస్తున్నాయి నాకు అని చాలామంది మదన పడుతూ ఉంటారు. వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా తగ్గి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా నలుగురితో కలిసి తిరగటానికని బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. హార్మోనల్ రీజన్స్ తోటి, లేక ఆయిల్ ప్రొడక్షన్ స్కిన్‌లో ఎక్కువ అవ్వటం తోటి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ తోటి, స్ట్రెస్ తోటి అంటే మనకి స్ట్రెస్ తోటి సీరమ్ కార్టిసాల్ అనేది ఎక్కువ లెవెల్స్ పెరిగి దానితోటి ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువై మొటిమలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలానే డైట్ ఫ్యాక్టర్స్. సరైన ఆహారం తీసుకోకుండా ఉండటం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవటం, పూర్ స్కిన్ హైజీన్ అంటే సరిగ్గా వాష్ చేసుకోకుండా ఉండటం, స్కిన్‌ని మంచిగా క్లెన్స్ చేసుకోకుండా ఉండటం, మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా ఉండటం, అలానే ఎన్వైర్న్‌మెంటల్ ఫ్యాక్టర్స్ పొల్యూషన్స్ తోటి ఇబ్బంది పడటం, పొల్యూషన్, డస్ట్ బాగా ఎక్స్‌పోజర్ అయినప్పుడు దానితోటి, అలానే వచ్చేసి మీకు ఇతరత్ర మెడికేషన్స్ యూజ్ చేయటం వల్ల, ఈ మెడికేషన్స్ యూజ్ చేయటం తోటి మీకు మొటిమలు విపరీతంగా పెరగటం, అలానే మీకు ఇతరత్ర ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. సో, దీంట్లో మెయిన్ ఏంటనంటే హార్మోనల్ రీజన్స్. నేను చెప్పాను కదండీ! హెయిర్ ఫాలికల్ పక్కన ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. సెబేషియస్ గ్లాండ్స్. దీంట్లోంచి ఆయిల్ ముద్దలాగా వస్తూ ఉంటుంది. అలా ఆ ఆయిల్ ముద్దలనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఇరుక్కొని దానికి కొమిడోన్స్ అయిపోతాయన్నమాట. ఎక్కువ బాక్టీరియా ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ వస్తాయి కదండీ! ఈ ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అనేది లోపలికొచ్చి ఆయిల్‌ని తినేసి దాన్ని పసక మారి పింపుల్స్‌ని పాపులార్, నాడ్యులర్ స్టేజ్‌లోకి తీసుకెళ్తుంది.